హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను అప్పుడు నీరసం వచ్చేసింది, నాకు అవుతుంది కదా. నేను ఒక హాఫ్ అన్ అవర్లో ముగించేస్తానమ్మా. తర్వాత మనము ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. ఈరోజు దేవుని యొక్క శుభనామములో కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేసుకుంటా ఉంటున్నాము. ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం దినమున మనమందరము కూడా కూడుకుని ఇంతవరకు కూడా చక్కటి 7 మాటలు యేసుక్రీస్తు వారి శిలువలో పొందినటువంటి 7 మాటలు చక్కగా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా చక్కగా దాన్ని చదివి వివరించి ప్రార్థించి దేవుని మహిమార్థమే ఇంతవరకు కూడా దేవుడు కొనసాగించుకున్నారు, మహిమ పొందుకుని ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ సమయంలో మనం 7 మాటలు చదివేసుకున్నాము, దాని యొక్క అర్థాలు కూడా విన్నాం, చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సందేశం ఏంటంటే, అసలు యేసు క్రీస్తు వారిని, ప్రభువైన యేసు క్రీస్తు వారిని సిలువ వేయడానికి గల కారణము ప్రవచన గ్రంథములలో దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించి నెరవేరినట్లుగా, ఇసాకు కింద కూర్చో, బ్యాంకులు చింపేస్తా చూడండి. ప్రవచన గ్రంథాలు నెరవేర్చినట్లుగా దేవుడు నెరవేర్చడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన యొక్క నిత్య జీవానికి మనమంతా వారసులుగా అవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము సాధ్యము. అందుకే ప్రభువు వారు అంటున్నారు, సిలువ మీద పలికినటువంటి 7 మాటలలో 3 మాటలు మనుషుని యొక్క స్థితికి ఆయన విడిచిపెట్టి ఏ విధంగా మనము జీవించాలనేటువంటి మాట వారు చెప్పారు. అయితే ఈరోజు ఈ సిలువ యొక్క విలువను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సిలువ అనేది చాలామంది అమ్మా ఏం వేసుకుంటారో మెడలో ధరిస్తారు, చాలామంది మెడలో ధరిస్తారు. ఇంకేం ధరిస్తారు అమ్మా? సిలువ మెడలో వేసుకుంటారు చైన్ లాగా. తర్వాత మందిరాలకి, బ్యానర్కి లేకపోతే మందిరం పైన సిలువను ప్రతిష్ఠిస్తారు. ఆలోచన చేయండి, ఎందుకు ఈ సిలువను చూసినప్పుడు ఆ సిలువకున్నటువంటి విలువను గూర్చి తెలుసుకుంటారని అర్హత లేనటువంటి చెక్కలు, 2 చెక్కలు, అడ్డగమ్మ నిలువకమ్మ, ఈ 2 చెక్కలు కూడా ప్లస్ కింద వేసి దాని నిలువ కర్ర, అడ్డకర్ర వేసి ఆ కర్రను మీద యేసుక్రీస్తు వారిని మేకులు కొట్టి 2 చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు. ఎందుకు ఆ సిలువను మనకు కూడా వెనకాల సిలువ ఉంది కదా, ఈ సిలువను గురించే మనము, ఎందుకంటే సిలువకు పెద్ద విలువ లేదు, కానీ సిలువ మీద వేలాడినటువంటి యేసుక్రీస్తు ద్వారా విలువ వచ్చింది. గత వారంలో మట్లాది వారంలో కూడా మనం నేర్చుకున్నాం, గాడిదకి విలువ లేదు, గాడిదకి విలువ లేదు. కానీ గాడిద ఎక్కిన తర్వాత, ఎక్కికొచ్చినటువంటి ప్రభువు వారు ఎక్కికొచ్చిన తర్వాత గాడికి విలువ వచ్చిందట. అలాగా ఈరోజు అర్హత లేని మనకి కూడా అర్హత ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువ మ్రాణం మీద మరణ అలంకితముగా ఆయన మరణించారు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ అన్నాడు. ఈ రోజున ఈ సిలువ ఎందుకనంటే, రోమా సామ్రాజ్యంలో గ్రీకుల యొక్క సామ్రాజ్యంలో ఆ రాజ్యానికి, దేశానికి ఎవరైనా బందిపోటు దొంగలు కానీ, దేశ ద్రోహులు కానీ ఎవరైనా
ఉంటే వారిని శిక్షించేవారు. ఆ రోజుల్లో ఆ దినాలలో శిక్షలు ఎలా ఉండేవంటే అమ్మా, ఒక 2 చువ్వలు, పచ్చి చువ్వలు, 2 చువ్వలకు మనిషి 2 చేతులు కట్టి 2 కాళ్ళు కట్టి మండు టెండలో అమ్మ కట్టేసేవారంట. 2 చువ్వలు తీసుకుని, పచ్చి చువ్వలు తెలుసు కదా, అవి పచ్చి చువ్వలు తెచ్చి 2 చేతులకి 2 కాళ్ళకి కట్టేస్తే తాళ్ళతోటి ఆ ఎండకి ఆ చువ్వలు 2 కూడా దూరంగా, పచ్చి చువ్వలేమో ఎండితే అమ్మా అవి దూరం వెళ్ళిన తర్వాత మనిషి యొక్క దేహం సకానికి ఇలా విడిపోయిందట. అటువంటి కఠినమైనటువంటి సామ్రాజ్యములో వారి యొక్క ఆచార ప్రకారంగా, వారి యొక్క నిబంధన ప్రకారంగా సిలువ వేసేవారు దొంగలందరినీ కూడా. ఒక టీ ఆకారంలో వేసేవారు, ఎక్స్ ఆకారంలో వేసేవారు. అనేకమైనటువంటి కర్రలతోటి వాళ్ళని సిలువ వేసి చంపేవారు. అదే విధముగా యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. చూడండి, మనము ఈ ప్రవచన నెరవేర్పు ఎలా జరిగిందనంటే రోమిల్ రాసినటువంటి పత్రికలో ఒకసారి చూద్దామా. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, మొదటి వచనం. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక. చాలమా, దేవుడు తన మాటను నెరవేర్చాడు గనుక ఇది ప్రవచన గ్రంథముగా రాయబడ్డది. ఎందుకు సిలువ? ఈరోజు సిలువ అందరూ కూడా సిలువ గురించి చెప్పాం, సిలువలో పడిన మాటల గురించి చెప్పాం. కానీ ఆ సిలువ గురించి కూడా నేర్చుకుందాం. ఆ సిలువ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందామమ్మా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడిన మనకు దేవుని యొక్క గొప్ప శక్తి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకో ఆ సిలువను చాలా మంది చూస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూ తీసుకువెళ్తున్నప్పుడు, తన భుజం మీద సిలువను మోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు, రక్తదారంతో ఉన్నప్పుడు చాలా మంది అక్కడ చూస్తూ ఉన్నారు. ప్రజలు చాలా మంది కూడా వెరితనంగా అనిపించింది. కానీ ఎవరైతే ఆ సిలువను గురించి వార్త విని యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళారో, ఆయన్ని చూసి ఆయన కళ్ళారా చూసి తన దేహాన్ని ఎవరైతే చూసి ఉన్నారో వారందరికీ గొప్ప రక్షణ దేవుడిచ్చి గొప్ప శక్తి ఆయనకి ఇచ్చినట్టు ఈ రోజున కూడా అనేక ప్రాంతాలలో ఆ సిలువను చూస్తూ ఉన్నారు. ఏంటిది, ఇది మందిరమా, ఇక్కడ మందిరం ఉన్నదా అని గుర్తు తినడానికి ఆ సిలువను గురించే ఆ సిలువను చూసి చాలా మంది చూడండి. అభ్యర్థ ప్రాంతంలో జీవమార్గ సంఘాల్లో పైన సిలువ పెట్టాము, మంచి లైటింగ్ తోటి దేవుడు నిర్మించుకున్నాడు. పొద్దున లేచి చాలా మంది దానికి సూర్య నమస్కారాల బదులు సిలువ నమస్కారం చేసుకుంటారు. తెలుసా, ఒక ఫోటో పెట్టారు నాకు, ఇలాగ అనుకుంటారు. పొద్దుటే సూర్యుడు ఉదయించ రాకుండా మునిపే ఆ సిలువ చూసి నమస్కరించుకుని ప్రార్థన చేసుకుని తమ యొక్క డ్యూటీలకి వెళ్తూ ఉంటారు. అంటే ఆ సిలువను గూర్చి వారు గొప్ప శక్తిని పొందుకుంటున్నారు. ఆ సిలువను చూసిన వారు ఒకవేళ చాలా మంది నమ్ముకులు వెళ్తానగా ఉంటారు. కానీ ఎవరైతే ప్రార్థన చేసుకున్న సిలువను గురించి వింటున్నారో వారి శక్తిని పొందుకుంటారు. ఈ రోజున మనము ఈ సిలువను గురించి తెలుసుకుని శక్తిని పొందుకోవాలా. నివసించిపోయిన మన జీవితాలలో మనం చక్కగా వాక్య లేఖనములో సారమే నడవాలి. మనం వాక్యాన్ని సారమే నడవాలంటే మన ఇతరుల వలే నడవకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సిలువని గురించి
ఏమి చెప్తాడంటే రోమి రాసిన పత్రిక, అదే పత్రికలో మొదటి అధ్యాయంలో 16వ వచనంలో కూడా మాట్లాడి చూద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వాడికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి ఉన్న దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూచిన వారికి వెలితనము, రక్షించబడి గొప్ప శక్తి. ఎలాగే శక్తి ఎలా వస్తూ ఉన్నది అని అంటే ఇక్కడ రోమిలకు పడుతున్నాడు. సువార్త ప్రకటించినప్పుడు మనం సిగ్గుపడిన శిష్యుల్లా ఉండొద్దు, పనివారిగా ఉండొద్దు, దేవుడికి అక్కర్లేని వారిగా ఉండొద్దు. మనం ఎలా ఉండాలంట? దేవుడి గురించి విన్నవారమే, శక్తి పొందుకున్న వారమే. ఆ రోజున యూదులు గ్రీకు దేశస్తులు ఎలా ఏ విధంగా దేవుడి యొక్క మహిమను పొందుకున్నారు, శిలువుని చూసి వాళ్ళు మహిమను పొందుకున్నారో మనము కూడా ఆ శిలువుని గురించి వార్త తెలుసుకుని మనము కూడా రక్షించబడ్డాం. అమ్మా నిజమే కదా, నీవు నేను కూడా రక్షించబడ్డాం. ఆ శిలువు మీద వెళ్ళాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారిని మరణించకపోతే మనకి రక్షణ లేదు. ఆయన మరణించకపోతే మనకి పునరుద్ధానం లేదు. ఈ రోజున చూడమ్మా, యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోకి వచ్చి 33 సంవత్సరములు ఆయన బ్రతికి మనల్ని బ్రతికించి తన చిత్తానుసారముగా మనందరినీ కూడా మరలా పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన ఉన్నాడు. చూడండి అమ్మా, అదే చూడండి, చూద్దాం కదా. అదే మాట కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 15 వచనంలో కూడా ఆ మాటను చూద్దాం. 15 వచనం. అమ్మా, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లుగా యాకపత్రము ద్వారా యాకచోత్వాదము లేకుండా సువార్త ప్రకటించుటకే అది. అంటే ఏ ఉద్దేశము లేకుండా ఆయన నన్ను ఉపదేశించడానికి, పరిచితులు ఇవ్వడానికి, సువార్త ప్రకటించడానికి ఆయన పంపాడు. ఎందుకంటే అక్కడ శిలువ ప్రవచనం ఇది అమ్మా, అక్కడ శిలువ వ్యర్థము కాకున్నట్లుగా అని అపొస్తలుడు పౌలు అంటాడు. శిలువ వ్యర్థము కాకున్నట్లుగా, శిలువ వ్యర్థము కాకున్నట్లుగా ఆయన నన్ను పంపించాడు. నిన్ను కూడా శిలువ వ్యర్థం కాకూడదు. ఈ రోజున శిలువ మోసాడు కదా ప్రభు యేసుక్రీస్తు వారు, అది వ్యర్థం కానివ్వకూడదు. తను ఎందుకు శిలువ మోసాడు, ఎందుకు భుజం మీద ఆయన శిలువ మోసుకున్నాడు? అందుకే మళ్ళా కూడా అంటాడు, మీ శిలువ మీరు కూడా ఎత్తుకుని. శిలువ అనగేంటి? శ్రమకు సాదృశ్యం. అమ్మ, శ్రమ వస్తే నాకు వద్దంటారు. శ్రమ వస్తే వద్దు. నేను శ్రమ వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాను తెలిసే. మా ఊళ్ళు భయపడతారు కానీ హాయిగా ఉంటుంది. ఇంకా ఒక 5 బుక్లు 6 బుక్లు 10 బుక్లు రాసేయచ్చు వాక్యం. మీకు అందరికి జీవాహారము మంచి బుక్లు తయారు చేశారు తెలుసా మీకు. ఈ ఏ పని లేదు, ఏ పని ఉంది, మంచిగా కూర్చుని దేవుని వాక్యాలు రాసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు మనము సిగ్గుపడకూడదు, శ్రమ వచ్చినప్పుడు బాధపడకూడదు. కానీ మన శ్రమనంతా కూడా ఆయనే తీసేసుకున్నాడు కదండి. నువ్వు శ్రమ పడకూడదని, ఆ శ్రమ నువ్వు భరించలేవని, నెప్పు భరించలేవని ఏమంటే ఒక దెబ్బ కొడితే తక్కువ 2 సార్లు వేస్తాను. ఒక దెబ్బ కొట్టామనుకో, ఒక మాట అన్నామనుకో, అమ్మా లేదా నా వచ్చున్నారు మీరు చూసుకుని ఒక మాట అన్నామనుకో, అమ్మా ఎన్ని మాట్లాడతారు? ఒక దెబ్బ కొట్టారనుకో, మీరు కొట్టినా ఆయన కొట్టినా ఇద్దరు తగులుతాయి దెబ్బలు. మన పిల్లలు కొట్టినా తగులుతాయి. అంటే మనకి ఏంటంటే స్వభావం ఏంటి? మనం సహించుకోలేం, శ్రమని సహించుకోలేం, అలాగే ఓర్చుకోలేం. కానీ 39 కొరడా దెబ్బలు ఆయన ఏమా 39 కొరడా దెబ్బలట. అది ఆ కొరడాలు చేప పొలుసులు ఉంటుందట. ఆ పొలుసు ఇలాగే లాగినప్పుడు ఆ చర్మం తునాతునకలుగా వచ్చిందట. మరి చాలాసార్లు ఉన్నాయి కదా వాక్యాన్ని చూడండి. అది 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టించుకున్నాడు.
పిడుగుద్దులు గుర్తిపించుకున్నాడు, మొక్క మీద ఉమ్మేశాడు, కాండ్రించి ఉమ్మేశాడు. ఇది చూసి మొక్కం మీద నన్ను చూసి కానీ మిమ్మల్ని చూసి కానీ ఒక్కొక్కసారి అసలు ఉన్న వాళ్ళు కోపం ఉన్న వాళ్ళు మన ఎదురుపడ్డారు అంటారు. అంటే చెప్పకుండా కొట్టకుండా నాకు అర్థమేంటి, నాకు చాలాసార్లు చిన్నప్పుడు ఎదురుపడ్డాయి ఆ మాటలు. ఎదుగుని వెళ్ళేవాడికి మన దగ్గర కోపం కాడికి మనల్ని ఏమంటాం, తిట్టలు మనతో మాట్లాడు కదా అనేవాడు. నాకు అర్థమేంటి, మనం ఉమ్ముకన్నా అంటే ఉమ్ముకన్నా విలువ ఉంది. కానీ అంటే యేసుక్రీస్తు వారు ఉమ్ము వేసి కళ్ళు తుడిచాడట. కళ్ళు వచ్చాడేవా, మన ఉమ్ములో ఏముంది, అసూయ. అయితే చూడండి, ఉమ్ము వేసిన మొహం మీద ఆయన తుడిచి వేసేసుకున్నాడట. ముళ్ళకిరీటం పెట్టినా కూడా పెట్టించుకున్నాడట. ఇది ఎవరి కోసం? ఇది ఎవరి కోసమో, ఇది జనుల కోసమే. ఈ జగతి సాగింది, ఈరోజు సాగింది యాత్ర. కరుణామయుడి యొక్క దయగల ఆయన పాత్ర, మనము దయగల పాత్ర. ఆయన మనకి నిజంగా ఈ రోజున అటువంటి సిలువను గురించి నేర్చుకోవాలనుకున్న విషయాలు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ చూసినప్పుడు, యేసు తన శిష్యులను చూసినప్పుడు ఈ యొక్క ఎవడైనను నన్ను వెంబడించి కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకుని. చాలమ్మా, ఇక్కడ ఏంటి, అక్కడ సిలువ ఉందంటావు. అక్కడ యేసుక్రీస్తు వారేమో తన సిలువను మోసుకున్నాడు. మనకి చూస్తూ ఉంటున్నాం, ఒక అడ్డకర్ర నిలువుకర్ర చేసుకుని మోస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ శిష్యులతో ఏమంటున్నాడు, మీ యొక్క సిలువను మోసుకోమంటున్నాడు. తన సిలువను ఎత్తుకుని మోసుకోమని. సిలువ అంటే నేను చెప్పాను, దాని సాదృశ్యము శ్రమ. శ్రమ వచ్చినప్పుడు మనం పట్టుకుని ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ శరీర రూపమునే ఆయన జన్మించారు, సిలువ మానవ మీదకి ఎక్కారు. అది మనకలాగే రక్తం ఉన్నది ఆయనకి. శరీరం అమర్చాడు దేవుడు. నిజంగా మన రూపాన్ని, అన్ని బాధలు మనం భరించగలమా, అన్ని శ్రమలు మనం సహించగలమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అలలాడిపోతాము. ఒక చిన్న దెబ్బ తగ్గితేనే అమ్మా బాబా అంటాము, అబ్బా అంటాము. ఈ రోజున ఈ లోకంలో నిన్ను నన్ను గురించి, అయినా నీ గురించి నా గురించి, అబ్బా ఎన్ని ఆ సిలువు మీద మేకులు, పెద్ద పెద్ద మేకులు కొట్టారు. ఎన్ని మేకులమ్మా? ఎన్ని మేకులట? 3 మేకుల మధ్య ఆయన 3 మేకులతో వేలాడాడట. ఈ రోజున చూడండి, ఆయన వెంబడించాలి. మన సిలువను మనమే మోసుకోవాలి, ఆయన వెంబడించాలి. అది ఆయన వెంబడించాలంటే ముందుగా మనం ఏం చేసుకోవాలంట, యేసుక్రీస్తు వారు అందుకేనండి ఆయన ఎందుకు వెంబడించారంటే, ఆయన సిలువ ఎత్తుకున్నప్పుడు ఆ యొక్క గలిలయ ఆ యొక్క గొల్గొతా కొండ ప్రాంతంలో, యెరూషలేము పట్టణంలో అంతా కూడా ఆయన ఎక్కడికంట, గొల్గొతా కొండకు వచ్చినప్పుడు, గొల్గొతా కొండకు వచ్చినప్పుడు ఆయన విడిచున్నప్పుడు అక్కడి నుంచి ఏం చేశారమ్మ వాళ్ళు? అనేక మంది వెంబడించారట. ఏమి వెంబడించారు? శిష్యులు కూడా వెంబడించారు, అనేక మంది వెంబడించారు. వెంబడించాలంటే వారు కూడా అందుకే అక్కడ కునేటువంటి సీమోను ఒకడు మధ్యలో వచ్చాడట. అక్కడ పల్లెటూరు పాపం వాడికి 10 సంవత్సరాలు యెరూషలేముకు వస్తాడట. కానీ ఈసారి యెరూషలేముకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు సిలువ మోస్తూ ఉన్నారట. మోసినప్పుడు అయ్యో నా ప్రభువా సిలువ మోస్తానని చెప్పి, నేను మోస్తానని చెప్పి ముందుకు వస్తే ఆయనకి సిలువ కాసేపు ఇచ్చారట. ఎంత భాగ్యం! కూరేటువంటి సీమోను కూడా ఆ సిలువను మోసే ధన్యత దొరికిందట. ఈరోజు నీకు నేను కూడా ఆ సిలువ మోసే ధన్యత దొరకాలంటే యేసుక్రీస్తు మందిరికి వచ్చావు కాబట్టి దొరికింది నీకు. చక్కగా మాట్లాడావు, వాకింగ్ చెప్పావు, చక్కగా దేవునిలో నువ్వు ఆ సిలువ గురించి ఈ రోజున దేవుడికి నువ్వు విజ్ఞాపనకర్తగా ఉన్నావు. ఈరోజు క్షమించేటట్లుగా నీవు ఉన్నావు. ఆయన కొరకు తను తగ్గించుకునేవాడిగా ఉన్నావు.
కాబట్టి ఈ రోజు నేను అంటున్నాడు, వెంబడించాలి. అందుకే మనం తను ఉపేక్షించుకోవాలి. మనం అంతా కూడా ఉపేక్షించుకోవాలంటే ఏంటి? ఉపేక్ష అంటే ఏంటమ్మా? ఉపేక్షించుకోవాలి అంటే ఉపవాసం ఉన్నప్పుడు, ఈ నలుగురు ఉపవాసం ప్రకటించినప్పుడు తను ఉపేక్షించుకుంటారంట. ఉపేక్షించుకోవడం ఏంటి? ఈ లోకంలో అన్ని కూడా మన యొక్క శరీరాన్ని నల్లగొట్టుకుంటాం. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? మన శ్రమ వచ్చిన ఈ శరీరానికి అన్నీ ఉపేక్షించుకోవాలి. బాధ వచ్చిన ఉపేక్షించుకోవాలి, నలగొట్టుకోవాలి. శరీరము ఈ లోక కోరికల్లోంచి మనము బయటపడి ఉపేక్షించుకుని తాను శ్రమల మీద వేసుకుంటే వారిని దేవుడు వెంబడించినట్లు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే వెంబడించారు కాబట్టి హతసాక్షి అయిపోయారు. దేవుడిని వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులే. కానీ ఈ లోక హతసాక్షులైన పరలోక రాజ్యములో చూడు, దొంగకి ఏ విధంగా పరదేశిలో నువ్వు నాతో నేడు ఉండు అని చెప్పాడా ప్రభువు వారు. ఈ రోజున నీకు నాకు కూడా పరదేశిలో చోటు దొరుకుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. 2వ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మాటను చూద్దాము. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేమ అనేటువంటి ఒక వ్యక్తి ఆ పౌలు యొక్క శిష్యుడు. తను ఈ లోకంలో కలిసిపోయాడు, లోకాశంలో కలిసిపోయాడు. దేవుడి మాట వినలేదు. కానీ పౌలు చాలా సార్లు చెప్పాడు, నన్ను వెంబడిస్తే నువ్వు ఏం చేస్తావనంట? మంచిగా శక్తి పొందుకుంటావు అని మాట చూద్దాం. ఒకసారి ఆ మాట చూద్దామా? దేవా, ఇహలోకమును సేవించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళము అన్నాడు. ఇక్కడ దశలోనికి వెళ్ళమన్నాడు. యేసుని విడిచి లోకంలోకి ఒకవేళ వెళ్ళిపోతే, ఈ లోకం ప్రేమించి వెళ్ళిపోతే నువ్వు పాతాళంలోకి, పరదేశంలో ఉండవు, పాతాళం యొక్క గవులకు వెళ్ళిపోతా. ఆయన వెంబడించిన వారు పరలోక రాజ్యములో ఉంటారండి. అమ్మా, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ చూద్దామా? రోమిల పత్రికలో 12:1 కూడా అంటాడు. అందుకే మన శరీరాన్ని సజీవ యాగముగా అర్పించాలంట. అలాగే పెంచాలమ్మా, మన శరీరాలు ఆయన వెంబడించాలంటే ఆయనకి సజీవ యాగముగా అర్పించాలి. అర్పించినప్పుడే ఆయన వెంబడించిన వారిగా ఉంటామని ఇక్కడ చెప్తూ ఉంది. ఎవరు వెంబడించారమ్మా? ఒక అన్యురాలు రూతు. అయినటువంటి ఆమె తల్లిదండ్రులుగా మారిపోయింది. ఎలాగనంటే నయోమి యొక్క జీవితంలో తన కోడలకు వచ్చినటువంటి వార్ప వెళ్ళిపోయింది. నయోమి రూతు మాత్రమే నిలబడదు. ఎందుకంటే శ్రమను సహించుకుంది, బాధను ఓర్చుకుంది. అమ్మా నయోమి, అత్తమ్మా, నీవు నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనులు. ఆమె ఊరుంది, ఆమె అన్యురాలు ఊరున్నది. తల్లిదండ్రులు అక్కడనే విడిచిపెట్టింది. తన అత్తమ్మను అమ్మగా చూసుకున్నదమ్మా. చూసారా? శ్రమ వచ్చిన, కష్టపడిన నా జీవితాన్ని మరణించినంత వరకు కూడా నేను నీ దగ్గర, అమ్మా ఏంటది, నేను నీ దగ్గర 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ రూతు గ్రంథము 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. నీ తన తల్లిదండ్రులు చదువుమా, విశ్వాసం ఉంచి చదువుమా. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. చదవనమ్మా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం. అవును. ఒకటి 16 మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడ రావద్దు అని, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళిన చోటికి. చూసారా? అక్కడ నన్ను వెంబడించొద్దు అంటుంది నయోమి. రూత్ అంటుంది, నేను నీతోనే వస్తాను.
ఈ ధీమా కూడా అలాగే అంటున్నాడు, యేసుక్రీస్తుని వెంబడించలేదు, లోకాన్ని వెంబడిస్తున్నారు. కానీ ఇక్కడ రూతు మాత్రము చూసారు ఎంత దైవభక్తి కలిగిన స్త్రీగా మారిపోయింది. నాకు అంగిరాలే, దేవుడు తెలియటువంటి బిడ్డే, దేవుడు ఏమాత్రము తెలియదు, నిజ దేవుడు ఎవరో తెలియదు. ఆమె రక్షించబడ్డది రూతు, అవునా కదమ్మా? రహాబు యొక్క వేసి ఆమె స్త్రీ కూడా ఏమంటది, దేవుడి గురించి తెలుసుకుని కూడా ఆమె రక్షించబడ్డది. అబ్బా, ఈ రోజున దేవుడి గురించి తెలుసుకున్న నీవు నేను కూడా శివుని చూసి మనము రక్షించబడతా ఉంటున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాము కూడా రక్షించబడ్డాడు విశ్వాసములు. ఎలాగనంటే రక్షించబడ్డాడు, ఆయన వెంబడించాడు కాబట్టి. అమ్మా, అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి, ఆయన చెప్పి చేశాడు కాబట్టి ఆయన కూడా రక్షించబడ్డాడు. ఈ రోజున వెంబడించాలి. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని వెంబడించి లోకంలో ఎవరిని వెంబడించినా కూడా లాభం ఏమీ లేదు. కానీ మన యేసుక్రీస్తు వారిని మాటలు అంగీకరించాలి. ఆ సిలువను గురించి మనము వార్త విన్నప్పుడు ఆయన గురించి తెలుసుకుని ఆశ ఉంటారు, హృదయంలో ఆశ ఉంటారట. ఈరోజు నిజంగా చక్కని వాక్యాలతో దేవుడు వెంబడించాడు, మనల్ని వెంబడించాడు కాబట్టి, మనం వాళ్ళని వెంబడించాడు కాబట్టి మనల్ని కూడా ఆయన దగ్గరుండి ఈ రోజున ఆ సిలువ పురాణ దగ్గరికి దాకా కూడా తీసుకుని వచ్చి, అయ్యా వారు 7 మాటలు కూడా పలికినటువంటి మనం విన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఒక్కసారి మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 18వ వచనము కానించి 22వ వచనం వరకు కూడా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడేటువంటి సీమోను, అంద్రెయ ఇద్దరి సహోదరులు సముద్రములో వల వేయుటకు వారు జాలర్లు, చేపలు పట్టే వాళ్ళు. ఆయన అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడట, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనసును పట్టే జాలరుగా చేసినని ఆడితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఉన్న చేతి పని విడిచిపెట్టేశారు, ఉద్యోగాలు విడిచిపెట్టేశారు, తన జీవన పథకటువంటి పొలాలు, చేపలు పట్టే జాలరు వాళ్ళు, అంద్రేయ, పేతురు, సీమోను, వీళ్ళందరూ కూడా ఏం చేశారట, దేవుడు పిలవగానే ఆయన వెంబడి వెళ్ళిపోయారు. ఈ రోజున వెంబడించాలి, ఆయన వెంబడించకపోతే, ఈరోజు ఆ సిలువ గురించి నువ్వు తెలుసుకోకపోతే మన జీవితంలో ఏది లేదంట, పరలోక రాజ్య భాగ్యమే లేదు. ఆయన ఇచ్చిన ఆత్మ మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆయన చెప్పిన మాట మనం ఖచ్చితంగా వినాలి. అలాగే యోహాను రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, నేను లోకముకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుస్తారన్నాడు. అమ్మా, ఎవరిలో అసదమ్మా? మరలా యేసు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. యేసు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఎవడైతే నన్ను వెంబడిస్తారో చీకట్లో నడవక ఉండనని చాలమ్మా. జీవపు వెలుగు ఆయన వెంబడిస్తే ఏంటమ్మా? ఆయన వెంబడిస్తే ఏంటంట? చాలా మంది వెంబడించారు, శిష్యులు కూడా అక్కడ దాకా వచ్చి పారిపోయారట. శిష్యులు వెంబడించారా? అప్పుడు దాకా వెంబడించారు. ఆ సిలువకి వచ్చేటప్పటికి 50 శిష్యులు లేరట. యేసుక్రీస్తు యొక్క కుటుంబమే లేదు, భార్య ఒకతానే ఉన్నది. వీళ్ళందరూ కూడా అక్కడ సిలువేసినప్పుడట రోమా ప్రభుత్వము సామ్రాజ్యం అడిగేసేవాడంటే ఈ మనిషి యొక్క దేహంలో బట్టలేను అంటబట్టమ్మా. అక్కడేదో మనకు చూపిస్తున్న పిక్చర్, కానీ బట్టలు లేకుండా ఒక మనిషిని ఎలా చేస్తారట, శరీరంతో చిలివేస్తారట. అందుకే అక్కడ స్త్రీలు రాలేకపోయారట. అయితే వారు వస్త్రం, ఒక నారబట్ట వస్త్రాన్ని లుంగి కింద అది బాగా కింద కట్టి
అక్కడ పెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆ యొక్క నారబట్టలు ఉంచారంట. చూడండి, ఈ రోజున నిజంగా ఆయన్ని వెంబడించితే చీకటిలోంచి మనకి వెలుగు. అమ్మ, చీకటి వారగా ఉండలేము. అందుకే చీకటిని జయించడానికి ఆయన వెలిగి వచ్చాడు ఈ లోకంలో. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన నిత్య జీవన వారసుడిగా ఉన్నాడు. మనం నిత్యము కూడా జీవించాలంటే ఆ వెలుగులో మనం ఉండాలి అంటే నిజంగా ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టినప్పుడు ఏం పుట్టిందమ్మా? నక్షత్రం పుట్టిందట, వెలుగు పుట్టిందట. మరి ఆయన చనిపోయినప్పుడు అమ్మా మధ్యాహ్నం 3 గంటలకు ఏమైపోయిందట? చనిపోయినప్పుడు ఆ వెలుగంతా కూడా చీకటి అయిపోయిందట. అబ్బా, ఇంత విచిత్రం అండి. ఆయన పుట్టినప్పుడేమో వెలుగు పుట్టింది. అట్లా చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, గలిలయ ప్రాంత నివాసులారా, చీకటిలో ఉన్నటువంటి ప్రజలారా, మీరు వెలుగులోకి రండి. మీరు అమ్మా అద్భుతమైన వెలుగు చూస్తారు. ఆశ్చర్యకరంలో వెలుగులోకి మీరు వస్తారు. ఎందుకంటే ఆ సిలువల గురించి మీరు వార్త వినాలి. ఆ సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మీరు చూచి ఎవరైతే ఇంకా రక్షించబడలేదో, ఇంకెవరైతే బాప్తిజం తీసుకోలేదో, ఇంకా యేసు దగ్గర ఇంకా ఎవరైతే రాలేక ఆ నిజమైన రక్షకుడు కాదని ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటున్నారేమో, వారందరికీ కూడా యేసుక్రీస్తు వారు ఆయన పలుకుతున్న మాటలు ఒక్కసారి ఎవరండి ఈ రోజుల్లో? పగడాల ప్రవీణ్ గారు బ్రదరు, ఆ బ్రదర్ చనిపోతే ఆమె సత్యమని అంటది, క్షమించేసేయండి. ఎవరైతే చంపారో యాక్సిడెంట్లో తెలియదు కానీ క్షమించినట్టు ఎంత అంటే ఆ మాటకి కన్నీరు వచ్చేసి. ఎవరైనా పగ పెట్టుకుంటారు కానీ పగ సాధిస్తారు కానీ అమ్మా చనిపోతే వదిలేసేయండి. ఎవరో ఒక మనిషి చంపారు, హత్య చేశారు అనుకోండి, అది మనం చేసిందనుకో, మనం క్షమించే హృదయం మనకు ఉన్నదా? ఒక మాట అంటేనే ఓర్చుకోలేమండి మనం, కానీ క్షమించే గుణము మనకు ఉన్నదా ఈ రోజున? నిజంగా అటువంటి మనసు కలిగి ఉంటే ఇంకో ఆ సిలువల గురించి నువ్వు గొప్ప శక్తిని పొందుకుంటావు. తెలుసా, ఈ రోజున సిలువ గురించే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా ఈ మార్కు సువార్తలో కూడా ఒకసారి చూద్దామమ్మా. ఇక్కడ కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటారు. ఇక్కడ కూడా తమ వలలు విడిచి వెంబడించిరి అని ఇక్కడ వెంటనే వారు తమ వలలు విడిచి చాలు. ఇక్కడ కూడా వలలు విడిచి ఏం చేశారట? ఇక్కడ మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం ఎన్ని చదువుకుంటూ ఉంటాం. అందుకే అమ్మ లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం కూడా ఒకసారి చూద్దాం త్వరగా. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా అన్నాడు, ఎవడైనను అమ్మ ఒకసారి వినండి, అందరూ వినండి. ఎవరైతే నన్ను వెంబడించరో, అమ్మ ఇప్పుడు దాకా ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితంలో మేలులు చెప్పాడు. అమ్మ గొప్ప మేలులు చెప్పాడు, వారి జీవితంలో వాసనలు చెప్పాడు. ఎవరైతే అంగీకరించరో, ఆయన మాట వినకూడదు ఎడల, వారిని వెంబడించకూడదు ఎడల వారు ఏమవుతారంట చెప్పమ్మా? తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన ప్రాణము రక్షించుకొని కోరువాడు. అది ఎవరైతే అమ్మా ఎవరైతే వినరో తన ప్రాణాన్ని వారు రక్షించుకోలేదట. ఇప్పుడు అర్థం ఏంటి అమ్మ? ఇప్పుడు అర్థం ఏంటి? వెంబడిస్తే ప్రాణాన్ని రక్షణ ఇస్తారన్నట్లుగా ఏమంటే యేసుక్రీస్తు వారు మనకు తల్లిలాగా అని బాధ్యతను కూడా అని గుర్తు చేస్తూ కృష్ణబల్ల చెప్పినట్లుగా క్షమించే గుణాన్ని అజయశిస్లో చెప్పినట్లుగా అమ్మ తప్పిక. ఈరోజు చూడండి అమ్మా, ఏది మనము కావాలన్నా ఆయన్ని వెంబడించాలమ్మా. ఆయన వెంబడించకపోతే మనకు దినం లేదు. ఆయన వెంబడించాలంటే ముందుగా మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంట? మా చెప్పాలా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా శివుని కూర్చిన
సిలువను గూర్చి మాట నశించినటువంటి వారికి వెర్రితనంగా నశించిపోతున్నారు. చాలా వెర్రిగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఇంకా పైన మాధవర్లో మాట్లాడుకుని ఈ మాటలు పట్టుకుని ఓసన్న జయం చేయమన్నా తిరుగుతున్నారు. ఈ పని పాటలేదు, మళ్ళీ గుడ్ బైడ్ వచ్చింది, మళ్ళీ తిరుగుతున్నారు. ఒకవేళ అనేక మంది మనసులో పైకంటారు కానీ మనసుతో అనుకోవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ అతి మనసును కూడా ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఎందుకంటే వాటిని కూడా గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నన్ను వెంబడించండి, నేను గొర్రెలకు ద్వారముగా ఉన్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాను, నా గొర్రెల స్వరము వినును. అబ్బా, ఎందుకంటే తను వెంబడిస్తే రక్షణ. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అంటే సజీవుగాటువంటి ఆయనకి చనిపోయినట్టున్నాం, కానీ ఆయన పునరుద్ధానుడుగా మృత్యుంజయుడుగా మూడో రోజున ఆయన ఏమన్నాడు? రే బాబు అందులో ఏమన్నాడు? వాళ్ళు ఏమన్నారు అక్కడ? ఏమన్నాడు అక్కడ? చూడండి అమ్మా, మత్తయి సువార్తలో 9:9 అన్నాడు. చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మ త్వరగా. అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉండిన మత్తయ్యను ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఏం చేశాడట? అతడు లేచి లేచాడట, కూర్చున్నాడు, వెళ్తున్నాడు, వేసుకేస్తూ వెళ్తున్నప్పుడు నన్ను వెంబడించినప్పుడు తక్కువ లేచిపోయి ఏం చేయడట? ఆయన వెంబడించాడట. వెంబడించినప్పుడు చెప్పినప్పుడు అతడు వెంటనే ఆయన వెంట వెళ్ళిపోయాడట. వెంటనే వెళ్ళిపోయాడట, ఆయన కూడా వెళ్ళిపోయాడట. మనము కూడా ఆ విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలమ్మా? వెంబడించి ఆయనకు సమయం ఇచ్చి, ఆయనకి ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. ఆయనకి ఏమి ఇవ్వాలి అమ్మా? మన యొక్క శరీరము సజీవంగా సమర్పించాలి. మన అసహ్యమందు అసహ్యమందు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఆయన సిలువ గురించే మనం వినాలమ్మా. అందుకే సిలువల గురించి వార్త అంటే విన్నవారికి ఒకవేళ వెరితరం, కానీ దాని యొక్క శక్తి పొందుకున్న రక్షించబడిన వారికి మనకి గొప్ప శక్తి ఉన్నదట. ఆ సిలువ యొక్క శక్తి మనం పొందుకోవాలని, అందుకే అది ప్రకాశమానంగా అది కనపడతా ఉన్నది. సిలువ అంటే ఏదో కర్ర అనుకోకండి, అది దాని మీద ఆ యొక్క అడ్డకర్ర నిలువు కర్ర. ఈ అడ్డకర్ర నిలువు కర్ర అంటే మనిషి యొక్క దేహానికి సాదృశ్యంగా ఉంటుంది తెలుసా? మనిషి యొక్క 2 చేతులు 2 మేకల, తల అంటే పైనలాగా, కాలికి ఆలోచన చేయండి ఒకసారి మీరు ఈ రోజున. ఇలాగ ఉంది కదమ్మా, తల మీదేమో అలా పెట్టారు, చేతులకేమో అడ్డకమ్మ మీద పెట్టారు, నిలువు కమ్మ మీద 2 కాళ్ళు. మనిషి యొక్క చెక్కబడ్డది ఆ యొక్క ఆ మొరాణలోంచి కట్ చేసి దాన్ని చెక్కి దాన్ని మొక్కలుగా చేశారు. అలాగే ప్రభువుని కూడా ఆయన ఏం చేశారట? వలవబడ్డారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూద్దాం ఒక్కసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములు భరించును, మన వ్యసనములు వహించును. అయినను మెత్తబడిన వాడిని గాను, దేవుని వలన బాధింపబడిన వాడి గాను, శ్రమనొందిన వాడిని గాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతి కలుగుచున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 12వ వచనంలో కూడా మాట్లాడడం చూద్దాము.
కావున గొప్పవారితో గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదును. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలాగనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును తారపోసును. అతిక్రమమును చేయు వాళ్ళలో ఎంచబడవాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన మాత్రమే చేశాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకే నలగొట్ట పడ్డాడు ఆయన. ఎందుకు నలగొట్ట పడ్డాడమ్మా? ఆలోచన చేయండి. ఎందుకు నలగబడ్డాడు? ఏదన్నా చిన్న బాధ వస్తే, చిన్న అప్పు ఉన్నా, చిన్న ఏదో ఉన్నా నలిగిపోతాం. చిన్న సమస్య వచ్చినా నలిగిపోతాం. ఈ లోకంలో మనము అయ్యి బాబోయ్ నాకు 6 లక్షల అప్పు ఉంది, అయినా నేను భయపడుతున్నా. లోపల బాధ ఉంది, భయపడుతున్నా. ఎన్నిసార్లు పోసేసుకు, ఎన్నిసార్లు ఆపరేషన్ చేసుకు, నీ ఇష్టం. అందరూ అంటారు నీకు ఆపరేషన్ అంటే నీకు ఏదో ఇలాగే వచ్చేస్తున్నాం అంటారు. అలవాటు అయిపోయింది అంటున్నాను. మన శరీరం ఎవరిలే నేను అప్పచెప్పేసాను దేవుడికి. అప్పచెప్పాను కాబట్టి 15 సంవత్సరాలు నాకు ఏ ఇబ్బంది లేదు. తెలుసా మీకు? ఆల్రెడీ వాడు ఎప్పటి నుంచో పని చేయట్లేదు. కిడ్నీ ఫంక్షన్ గురించి లేదు, స్లోగానే పని చేస్తుంది అది. అయినా దేవుడు బతికించలేదా? ఎందుకంటే ఆయన వెంబడించాము కాబట్టి. అమ్మా ఆలోచన చేయండి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా మనము ఆయన వెంబడించే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా, వెంబడించే వారిగా ఉండాలి. ఎందుకంటే మన కొరకు నలగబడ్డాడు. మనం ఎంత నలగబడ్డాడు అమ్మా? మనమే చిన్న అమ్మా. ఆయన రక్తం కాల్చాడు. మనం చూస్తాం, మనం ఏడ్చుకుంటాం. ఈ రోజున ఆ సిలువలో ఆ త్యాగాన్ని గురించి అమ్మా మనం ఎంతో ఏడ్చుకుంటాం, కన్నీరు వస్తుంది. ఎందుకంటే నీ గురించి ఎవ్వరూ ఏడవరమ్మా. నీవే ఒక్కొక్కసారి తలుపేసేసుకుని గదిలో ఏడ్చుకుంటావు. 2 రోజులు ఏడ్చావేమో నువ్వు కావచ్చు. నీ యొక్క జీవితంలో ఎన్నోసార్లు నువ్వు ఏడవచ్చు, ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. నీ పొరుగువారితో చెప్పినా, నీ స్నేహితుడికి చెప్పినా, అమ్మా నీ బంధువుడికి చెప్పినా అది తీరదు. రాష్ట్రమందినటువంటి దేవుడికి మాత్రమే చెబితేనే, ఆయన వెంబడించినప్పుడు, చెప్పినప్పుడు దేవుడు ఇంకో నీ దోషుల నిమిత్తము ఆయన నలగబెట్టిందంటే మనం నిజంగా దోషులమే అమ్మా. మనమందరం కూడా పాపలమే. అంటే మన పాప భారానంతా కూడా తీసివేసి తన సిలువలో తన యొక్క రక్తాన్ని కాచాడు. మన రక్తం బదులు ఆయన రక్తాన్ని కాచాడు. అర్థమవుతుందా? మనము చనిపోయేంత వరకు కూడా మనం ఆయన వెంబడించాలమ్మా. ఏది రోజుల్లో ఆళ్ళమన్నారు వీళ్ళమన్నారు వెంబడించామనుకో గాల్లో కలిసిపోతాం. నేను చిన్నప్పుడు చాలా వెంబడించాను. ఆ చిన్న వయసులో నేను హాస్టల్ చదువుకున్న సమయంలో 3వ తరగతి చదువుకున్నప్పుడు అమ్మా ఇది ఎక్కడ పక్షం అక్కడ నేను ఉండేవాడిని. ఇలాగ నిక్కరేసుకుని కాకి డ్రెస్ చేసుకుని హాస్టల్ చదువుకుంటాం కదా, ఇలా నిలబడేవాడు మాట. ముందు నన్నే పిలిచి పెట్టేవారు భోజనాలు. ఎక్కడైనా గుడి దగ్గర కానీ ఎక్కడ కానీ ఎక్కడికి ముందు నేనే ఉండేవాడు. ఫస్ట్ ప్రసాదం నాదే. ఎక్కడికైనా చూసిన నేనే ఉంటాను అన్నమాట. అలా వెళ్ళేవాడిని. తర్వాత తెలుసుకున్నప్పుడు నిజమైన దేవుడు అని తెలుసుకున్నప్పుడు, వెంబడించినప్పుడు కొన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒకసారి పరీక్షిస్తాడు. అబ్రహాము పరీక్షించినట్టు, యాకోబు పరీక్షించినట్లు, ఇస్సాకును పరీక్షించినట్టు, యోసేపును పరీక్షించినట్లు నిన్ను కూడా ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు ఏం చేయాలంట? ఆ పరీక్షను ఏం చేయాలమ్మా? చక్కగా నిలబడాల. ఆ పరీక్షలో నీవు నిలబడితే నా కొరకు యేసుక్రీస్తు వారు నలగబడ్డబడ్డారు కదా. ఎండలో మంచిదంట. మనం ఎండొస్తేనే చెమటలు గారిపోయి ఉండలేకపోతున్నాం. అసలు ఆలోచన చేయండి. నీ జీవితం, నా జీవితం అటువంటి బాధలు లేవు. అంత కష్టము లేదు మనకి అమ్మా. అంత కష్టం ఉంటే ఉండలేము కూడా. అమీర్పూర్ ప్రాంతంలో 2002లో బావగారు, అక్కయ్య గారు, మేము అందరం కూడా పరిచయం చేసేవాళ్ళం. ఒక చెట్టు కింద ఒక 10 మంది వచ్చేవారు.
హెచ్ఎండి గాలిలో ఒక చెట్టు ఉండేది, రానుగు చెట్టు. ఆ చెట్టు కింద ఎంటలోనే ఉదయకాలం ప్రార్థన చేసి ఎంటలో ఏమైతే పాటలు పాడే డ్రమ్ కొట్టేవారు. అప్పుడు ఏంటి పాట వచ్చింది కాదు కానీ పాడేవారు, డ్రమ్ వచ్చింది డ్రమ్ కొట్టేవారు. ఏదో ఆ ఎండలో ఆ కాసేపు అమ్మ చెమట్లో ఇంకా నలుపు కదా, మన తెలుపు కదా, ఇంకా తెలుపుకోలేవారు. ఆ ఎండలో ఇంకా నలుపు అయిపోయి ఇంకా నల్లగా అయిపోయేవారు. కానీ ఏసుక్రీస్తు వారు చూడండి అమ్మ, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ నడిపిస్తూ ఆ 12 గంటలకి శిలువ మీద ఎక్కించేశారు. చూడండి ఈ రోజున నిర్గమాకాండము 17వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాక 10 నిమిషాలు ముగించేస్తాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూద్దామమ్మా. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ ఓరేగులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. చాలమ్మా ఇది ఎవరిని చూసి చేశాడు? మోషేకి ఆజ్ఞాపించినట్టు ఎవరి గురించి చేశాడు? దేవుణ్ణి ఆయన వెంబడించి చేసినట్టుగా చూస్తాము. దేవుణ్ణి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు వెంబడించారు కదమ్మా. ఇలా నడుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంట? ఎండ దెబ్బ తగ్గకుండా ఏం చేశాడమ్మా? రేకులు వేసాడా? ఇలా ఎండ దెబ్బ తగ్గలేదు. మనకి ఏముంది? పైన ఫ్యాన్ ఉంది, పైన రేకులు ఉన్నాయి. ఆ వేడి ఈ చల్లదనం వచ్చి మన కిందకి ఏం చేస్తుందంట? చల్లగా పడుకోమంటుందా? కాదు, ఇంకా వేడి వస్తుంది, మనకి చెమటలు వస్తూ ఉంటున్నాయి. ఈరోజు చూడండమ్మా, ఆ యొక్క మన్నాను కురిపించాడు. ఎందుకంటే దేవుడు వెంబడించిన వారికి ఏ కొదవ ఉండదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నీరసం వచ్చేసింది. నాకు మాత్రం వాటర్ తాగండి అమ్మా, వాటర్ తాగండి. వాటర్ ఇచ్చారా? కొద్ది బలంగా ఉంటుంది. బెల్లం వాటర్ అంటే బలంగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. వెంబడించాలి. మన్నాను కూడా వారు దేవుడు వెంబడించాలి. కీర్తన 105:41 కూడా బండను చీల్చి మధుర జలాలు ఇచ్చినట్లుగా అక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆ బండను తీర్చి మన్నానే కాదు అమ్మా, ఆ మధుర జలాలను కూడా ఇచ్చినట్లుగా అక్కడ చూస్తూ ఉంటున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మనము వెంబడిస్తే మనకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాము. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మ వెంబడించిన మనం వెంబడిస్తాయి మనకి ఎవరికమ్మా? అమ్మా భర్తకి భార్య మాట గైకొన్నది అనుకో, వెంబడించింది అనుకో, ఏది కావాలన్నా కంప్లీట్ పట్టు చీర పెట్టకపోయినా మంచి చీర పక్కడట భర్త. అమ్మా అంటే వెంబడిస్తే భర్త భార్యను వెంబడిస్తే ఏ కొదువ అంటే కొంతమంది చెప్తున్నాను, ఏ కొదువ లేకుండా అమ్మా, ఏ కొదువ లేకుండా దేవుడు ఏం చేస్తాడమ్మా? నిన్ను చూసుకుంటాడు, తన కౌగిట్లో దాచుకుంటాడు, రక్షణ వాక్యం ఇస్తాడు. ఈ రోజున అటువంటి వాక్యము ద్వితీయోపదేశకాండములో 32:4 అంటాడు. చూడమ్మా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాటను చూద్దాము. వాటిని తీసుకొని పొగారతో రూపమును ఏర్పరచి దానిని పోతపోసిన దూడగా చేసెను. 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గము ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి నమ్మకూడదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. చాలమ్మా, ఆయన్ని వెంబడిస్తే ఇన్ని ఉన్నాయి. ఆఖరి మాట ఏంటమ్మా? ఆయన్ని వెంబడిస్తే ఏమున్నాయమ్మా? చెప్పాలి. ఆయన వెంబడిస్తే ఏముందంటే ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. చెప్పాలమ్మా, చెప్పాలి. ఆయన మనం ఎవరన్నా ఆయన వెంబడిస్తే మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యములు మన ఎడల సంపూర్ణ చేస్తాడు. 3 చర్యలన్నీ కూడా నెరవేరుస్తాడు. 4 ఆయన నిర్దోషి. ఆయన ఎవరంటమ్మా?
ఆయన నిర్దోషి, ఐదోదిగా నమ్ముకోలేనటువంటి దేవుడు, ఆరోదిగా నీతి పట్టు, ఏడోదిగా యథార్థవంతుడు. అందుకే ఆయన సిలువలో 7 మాటలు, ఈ 7 మాటలు ఒకసారి సరిచూసుకోండి. దేవుడు ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు. అటు యథార్థత మనము కలిగి నడవాలి అంటే ఆయన వెంబ నడవాలి. ఆయన వెంబడిస్తే ఆయన కాలులో కాలు, అమ్మా ఏమని చెప్తాం చెప్పాలి. ఆ కొంగు కట్టేసుకుని చుట్టూరు తిరుగుతారు. ఏంటి చెప్పాలి, చెప్పండి అట్లా. ఎవరైనా చేసుకునేది ఎవరైనా చూసారా ఏమంటారట? 7 అడుగులు బంధం. ఎక్కడ వచ్చింది 7 అడుగులు? 7 రోజులు కూడా నాతో ఉంటా అంటాడు. 7 అడుగులు బంధం అని తెచ్చా మీకు తెలియదు. ఆ విషయం చెప్తాను చూడండి. మేము వివాహం చేసినప్పుడు మంచిగా నవ్విస్తాడు, అంత నా వైపు చూస్తారు, నవ్విస్తాను. ఎందుకంటే ఒక కొత్తగా నూతన జంట కలుస్తున్నారు కదా, వారి బాధలు మర్చిపోవాలి. ఎవరి బాధలో వచ్చిన వాళ్ళందరూ పెళ్లి చూసి ఆనందించాలి అని అంటే చూడండి. అక్కడ 7 రోజులు వాళ్ళు ప్రమాణాలు చేస్తున్నారు. ఏంటి మొదటి ప్రమాణం ఏంటంట? ఈ అడుగులో అమ్మా నువ్వేం చెప్తే చెప్పాలా, నువ్వేం చెప్తే చేస్తారు, నీకు ఎదురు చెప్పను అని పురుషులకి ఉంటుంది, స్త్రీలకి ఉంటుంది. అమ్మా భర్తకి ఉంటుంది, భార్యకి ఉంటుంది, షరతులు ఉంటాయి. అయితే ఇవన్నీ నెరవేర్చేస్తారంటారా వీళ్ళు? అమ్మ అత్తలు కొత్త బైక్ పెట్టారట, కొత్త బుల్లెట్ పెడితే ఆ పెళ్ళేడు కొత్తలో ఇద్దరు వెళ్తున్నారు ఎక్కడికో పిక్నిక్కి. అమ్మ ఎండాకాలం కదా, ఎక్కడమ్మా చల్లబడిన తర్వాత పిక్నిక్కి వెళ్తున్నాను. వెళ్తుంటే ఈమె వెనకాలకు వచ్చిందే వేరుగా ఉంటుందంట, ఈయనేమో టొడ్డు అడుగుతుందంట. అదేంటమ్మా నన్ను పట్టుకో గట్టిగా, నన్ను గట్టిగా పట్టుకో అన్నదట. సరే మా ఆయన బంగారం కదా, మా ఆయన బంగారం అని చెప్పి ఆ బంగారం ఏం చేసుకుందంట, పట్టుకుందంట. అబ్బో వీళ్ళ బంధం ఎలాగుందంటే ప్రమాణం ఎలా ఆ చూసిన కూడా ఎంత పంచుకున్నారని నన్ను చూసాడట. సంవత్సరం అయిపోయిందంట, ఆ బైక్ కూడా బాధపడిపోయిందంట. తుడుతున్నాడంట బైక్ అంట. ఇది తర్వాత ఆవిడంటదట, పెళ్లి రోజు వచ్చిందయ్యా, పెళ్లి రోజు అమ్మా పెళ్లి రోజు వచ్చింది అంటే సరే వెళ్దాంలే. ఆ రోజు వెళ్ళిపోదామని స్పీడ్కి వెళ్ళిపోయారు, వెళ్దామని అన్నాడట. సరే వెళ్దామని చెప్పి మళ్ళీ అదే చీర కట్టుకుని మరి బైక్ మీద కూర్చుని పట్టుకుందండి. ఇచ్చేసరికి అడిగిపోతుంది అనుకొచ్చాడట. ఏమనంట, ఇదేంటి ఫస్ట్లోనేమో కడుపు నుంచి పట్టుకోమని పడిపోతామని ఎన్నో మామూలు చెప్పాడు, ఇప్పుడేమి ఇస్త్రీ బట్టలు అలిగిపోతా అంటాడేంటి అంటే చూడండి ఏమైపోయింది. చూడు చల్లారిపోయిందంట. ఏమైపోయిందంట? ఆ ప్రేమ చల్లారకూడదమ్మా. యేసుక్రీస్తు వారు వెంబడించినప్పుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదు. ఇది భార్యాభర్తల బంధం కాదు, ఇది నిత్య నిబంధన. దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల వధువు సంఘముగా వరుడు సంఘముగా రానే ఉన్నాడు. కాబట్టి నేను ఆయన వివాహం చేసుకోవడానికి విడిత చేసుకుంటానికి ఈ రోజు ఆయన మనందరి కొరకు మరలా రావటానికి ఆ సిలువ మీద యాగము చేయటానికి ఈ రోజు ఆయన యెరూషలేము యొక్క పట్టణాల్లో నడుస్తుంటున్నారు. ఆ గొల్గొతా కొండల కపాలం అనే స్థలము దగ్గర ఆయన సిలువ వేయబడ్డాడండి. ఈరోజు ఎవరికమ్మా వెంబడిస్తున్నారు? ఏం వెంబడిస్తున్నాం మనం? ఏం వెంబడిస్తున్నాం? ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే అదే నాకు కావాలి. చిన్నపిల్లలు మారాలు చేస్తారు, చూసావా? చిన్నపిల్లలు మారాలు చేస్తారా? మరి ఏం చేస్తాం? ₹10 కదా అని చెప్పి కొనుక్కో. చిన్నప్పుడు అదే పెద్ద 1000 లక్షలు అయిపోతుంది. ఏమంటారు? అందుకే మనం భేదాలు ఉందా, మనం ఇక్కడ కొంటామని మాట చెప్పి చాలా మంది కడక వాడికి యోచన వస్తుంది. నిజమే కదా? మన స్థితి
అందుకే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఉన్న స్థితిలోనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ రోజున నువ్వు వెంబడించాలని వెంబడించి కోనేరులా నీవు నిత్య జీవం చూస్తావు. ఎవరు వెంబడించాలంటే పరిశుద్ధ గ్రంథంలో అబ్బా నీకు చెప్తే సమయం సరిపోదు కానీ సమయం అయిపోతున్నది కానీ ఈ రోజున మనం వెంబడించాలి. చూడండమ్మా, చూడు యోహాను సువార్త, అదే సువార్త చదువుకున్నాము ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము, 5వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి రెండు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము, 5వ అధ్యాయం 24వ వచనం. అమ్మా, దేవుని యొక్క కుమారుని యొక్క ఎందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు. కుమారుడికి విధేయుడు కాకపోతే జీవము చూడడు, నిత్య జీవం చూడలేడు. కానీ దేవుని ఉగ్రత చాలా దేవుని ఉగ్రత వాడి మీద నిలిచి ఉంటదట. దేవుణ్ణి చూడకపోతే, దేవుణ్ణి వెంబడించకపోతే. అమ్మా, కాబట్టి ఆలోచించేయండి. నిత్య జీవన వారసుడుగా ఉన్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన వారసుడు కాబట్టి మనం కూడా వారసులుగా ఉన్నాం కాబట్టి ఆయన నిత్య జీవనంలో తీసుకువెళ్ళడానికి మనల్ని కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు మనం తీసుకెళ్ళినప్పుడు ఆయన చనిపోయేటప్పుడు కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. ఎలాగనంటమ్మా, తల్లి తన కన్నా తల్లిని బట్టి కూడా బాధ్యత మరవలేక, అమ్మ అక్కడ ఎవరు శిష్యులు లేరు, ఎవరు లేరు. దూరాన్ని నుంచి చూశారంట, అయ్యా యేసుక్రీస్తు వారి కపాలమనే ఆ కొల్కతా కొండ మీద సిలువేశారు, మనం వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీలు మాత్రము 4 ఉన్నారంటమ్మా. మరియా, మగ్దలేని మరియా, ఇంకొక మరియా, యోహాను శిష్యుడు, వీళ్ళందరూ కూడా వెళ్తే అక్కడ ఆ శిష్యుని చూచి, ఇంకో కుమారుడా, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏం చెప్పమ్మా? ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే బాధ్యతలు తన కుమారుడు లోకంలో వెళ్ళిపోయారు, దేమాలాగా లోకంలో కలిసిపోయారు. దేవుడిని వెంబడించాలంటే లోకంలో విడిచిపెట్టాలి, కానీ లోకంలో కలిసిపోతానే కన్నదమ్ములు కూడా తెలుసా మీకు? అందుకే యేసుక్రీస్తు యోహాను ఎందుకంటే యోహానికి ముందు జరగబోయేది కూడా ప్రభువు వారు తెలుసుకుని, అందుకే అందరూ హతసాక్షి అయిపోయారు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా. కానీ యోహాను మాత్రమే ఎక్కడమ్మా? ఆయన పద్మాస దీపములో ఉండి దేవుడి దర్శనం చూచి ఆయన ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక ఆయన రాసి అమ్మా ప్రకటన గ్రంథాన్ని కూడా రాసినట్లుగా మనం చూస్తుంటున్నాము. వృద్ధులైపోయి ఆయన చనిపోయినట్లుగా చూస్తాం. బాధ్యత, తల్లి బాధ్యత కుమారుడికి అప్పచెప్పి ఆయన బాధ్యతను కూడా అంటే నిత్య జీవము కూడా మన చనిపోయేంత వరకు కూడా నిత్య జీవానికి ఇవ్వటానికి, మరణం నుంచి జీవంలోకి, మరణం నుంచి ఎలాగా మరణంలోంచి అర్థం చేసుకోండి. ఎలాగెళ్ళాలి? మరణంలోంచి జీవంలోంచి ఎలాగెళ్ళాలంట? నీకు చెప్పినది వరకు ఎలాగంట, ఒక చెరువులో ఒక జాలరి వలేసినప్పుడు అమ్మా 2 పక్క చెరువులు ఉన్నాయి, 2 చెరువులు ఉన్నాయి ఒకే ఊర్లో. అమ్మా ఈ కొండ ఒక చెరువు, ఆ ట్యాంక్ అవతల ఒక చెరువు. అర్థమవుతుందా? ఈ 2 చెరువులు ఒకటేమో గవర్నమెంట్ది, ఒకటేమో చెప్పాలా ప్రైవేట్. మీకు తెలిసిపోతుంది, గవర్నమెంట్ ప్రైవేట్ అపోజిట్ ప్రైవేట్దే కదా. ఈ 2 చెరువుల్లో కూడా చేపలు తీసి ఈ చేపల్ని గొడ్డు మీద వేసారట. ఈ యొక్క చేపలు పక్కనే ఎక్కడైతే పక్కనే ఉన్న చెరువులు, దూరం పెద్ద ఏం దూరం లేవు, ఒక పెద్ద గొడ్డు అడ్డం అంతే తప్ప. ఈ జాలరేమో ఈ వలం తెచ్చి ఇక్కడ వేసాడట, ఈ జాలరేమో ఇక్కడ వేసాడట. అంటే ముందుగా ప్రైవేట్ వాడు ముందు పట్టుకుంటాడా, గవర్నమెంట్ వాడు ముందు పట్టుకుంటాడా చెప్పడం ఒకసారి చేపల్ని. ఎందుకు? దానికి మేత ఎక్కువ వేస్తాడు, గట్టిగా అయిపోవాలి, అమ్ముడైపోవాలి, ధనం సంపాదించాలని చెప్పేసి. కానీ గవర్నమెంట్ వాడు ఏదో తింటారు, బతుకుతారు, చూద్దాం తర్వాత పాట ఎప్పుడో సంవత్సరం ఒకసారి పాట కదా, అది పాట పెడతా ఉంటారు చేపలు చెరువులు.
అయితే ఈ అనుకున్నదట, ఈ మొక్కలు ప్రైవేట్ వాడు ఆ యొక్క చెరువులో చేపలు పట్టేశారు. ఆ చేప అనుకుందంట, నేను ఈరోజు ఎవరికో ఆహారం అయిపోతాను, చచ్చిపోతాను. అయితే నేను ఆ చేప యోనా చేపలాగా ప్రార్థన చేసిందేమో. ఆ యోనా చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. కానీ ఇప్పుడు చేప ప్రార్థన చేస్తూ ఉంటుంది, నేను తప్పించబడా నరకంలో, నన్ను ఇప్పుడే ఖర్చు చేస్తారు, నా బతుకు ఇంకా చాలా ఉంది, నేను ఇంకా చాలా బ్రతకాలి అని చెప్పి అనుకున్న ప్రార్థన చేసిందేమో. ఆ బొరలో తీస్తుండగా ఏమైందట, బయటకు వచ్చిన చేప ఇలాగ వెళ్ళిపోయి ఆ గవర్నమెంట్ వాడు చెరువులోకి వెళ్ళిపోయిందట. అలా వెళ్ళిపోయిందంటే అంటే ఇప్పుడు మనం వచ్చి అక్కడ వెళ్ళిపోయిందంటే అది చనిపోవాలి, కానీ ఇంకో చెరువులోకి వెళ్ళిపోయిందంట. ఇంకా కొంతకాలం అమ్మా బ్రతకొచ్చు. నువ్వు కూడా కొంతకాలం బ్రతకాలంటే ఎలా కావాలి? మనం ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళకూడదు. సాతాను, ఈ ప్రైవేట్ అంటే లోకం సాతాను గారి దగ్గర, ఇది కొంతకాలం ఉండేది ప్రైవేటు. గవర్నమెంట్ అంటే ఎప్పుడు నిత్యము చనిపోయేంత వరకు జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే పింఛన్ వచ్చేస్తారు. అలాగే ప్రభువుని యేసుక్రీస్తు వారికి నిత్య జీవానికి వారసుడుగా ఉంటాడు. ఆఖరికి ఒక మాట చెప్పి చదవనమ్మా, ఇలా చెప్పి 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచి నిత్య జీవము గలవాడు. సంతోషం అమ్మ. మన్నంలోకి దాటి ఉన్నాడు అని మీతో నిత్యముగా. అది మన్నంలోంచి జీవంలోకి దాటిపోయింది ఆ చేప. నీవు కూడా లోకమనే మన్నములోంచి దాటిపోవాలని యేసుక్రీస్తు వారే ఆయన మన కొరకు దాటిపోయాడండి. తెలుసా? దాటిపోయాడు ఆయన. అందుకే ఆయన చిరువేసినటువంటి సైనికులు కూడా రక్షించబడాలని అక్కడ చెప్తున్నారు. వారు ఎలాగేట సిలువెనికి మనం తెచ్చవాళ్ళు సైనికులు ఎలాగేనంటే ఆ యెరూషలేము పట్టణంలో దేవాలయంలో వ్యాపారాల విగ్రహములు చేస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క మందిరము వ్యాపారంగా మార్చేశారు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళే దొంగల గృహంగా మార్చివేశారు. వారందరినీ కూడా గర్జించి పారదోలేడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వారందరూ కక్ష పెట్టుకుని మా వ్యాపారాన్ని దెబ్బ కొడతావా అంటే వారు అన్ని చేయొచ్చు, అన్యాయం చేయవచ్చా? దేవుని యొక్క మందిరంలో వ్యాపారం చేయొచ్చా? దొంగ గృహంగా మార్చొచ్చా? క్రయ విక్రమాలు చేయొచ్చా? కాకాటల్లో ఆడొచ్చా? వ్యభిచారం చేయొచ్చా? అందుకే యేసుక్రీస్తు వారి కోపం వచ్చి వారందరూ వెళ్ళగొట్టాడట. ఆ వెళ్ళగొట్టిన వారిలో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే సిలువ వేశారో ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా రథమ్మలు కూడా దాంట్లో కక్ష పెట్టుకుని పర్వాన్ని వినిపించండి యేసుక్రీస్తునే. అందుకు పిలాతు అన్నాడట, మనం చదువుకున్న ఉదయకాల వాక్యాలు, పిలాతు దీనిలో ఏ దోషము నాకు కనపడలేదు, ఆయన తప్పిపోదని చెప్పేసి ఈ నేరము నా మీద వద్దని చెప్పి తన చేతులు కడుక్కున్నారు. పిలాతు భార్య కూడా అయ్యో ఈ నింద మా మీద వద్దు అని చెప్పి ఆయన కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు. ఎంత విచిత్రమై చూడండి. వాళ్ళు రాజులు అయ్యండి కయప వాళ్ళందరూ సంతతి వాళ్ళందరూ కూడా సిలువ వేయమన్నారట. కానీ పిలాతు మాత్రము ఆయన వెంబడించారు. ఇంకేంట ఆ మాటలు విన్నాడు. వాళ్ళు వెంబడించారు కాబట్టి, సత్యాన్ని తెలుసు కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటారు, ఏ పాపం వెళ్ళేటువంటి ఆయనను మన కోసము పాపముగా చేసినని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 అంటాడు. మన పాపాల నిమిత్తము శాపాల నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు. మన కోసముగా ఆయన పాపముగా చేసుకోడట, పాపముగా అయిపోయాడట. ఏ పాపము లేనటువంటి ఆయన పాపరహితుడుగా నిందారహితుడుగా అయిపోయేటట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే ఆఖరికి ఒక మాట 1వ పేతురు రాసినటువంటి పత్రికల 2వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఆఖరికి చదువులు ముగించుకుందాము. ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాడు మీద
మోసుకునను అని 1 పేతురు 2:24 ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 20:28 అంటాడు, విమోచన క్రయధర్మముగా మూల్యాన్ని చెల్లించాడు. మన పాపాల నిమిత్తం ఆయన మూల్యాన్ని చెల్లించాడు. ఈ రోజున మనందరి కొరకు తలలు పంచుదాము, మనందరి కొరకు ప్రార్థన చేసుకుందాము. మనందరి కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని ఏ విధంగా తలవాల్చాడో ఈరోజు మనము కూడా ఆయన గురించి విని మన పాపాల నిమిత్తము, శాపాల నిమిత్తము ఒక్కసారి మ్రాణి మీద వెళ్ళడుతున్నటువంటి ఆ ప్రభుల వారిని ఒక్కసారి ఆయన మొదటి విచారణలో, రెండో విచారణలో, మూడో విచారణలో, నాలుగో విచారణలో, ఐదో విచారణలు చేశాడు. అయినా ఏ దోషము కనపడలేదు. శిష్యులు కూడా భయపడి వెళ్ళిపోయారు. ఏసండి ఎవరో తెలియదన్నట్టుగా వారు ముమ్మార్లు కోడికొచ్చినప్పుడు అబద్ధం ఆడారు. 30 వెండి నాణెములకు తన శిష్యుడు యూదా ఇస్కరియోతు అభివేశాడు. ఇది ప్రవచనముల ద్వారాగానే దేవుడు నెరవేర్చబడ్డదని మనము 22వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. 36వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. నా ఆత్మతో వినవా, నా దేవా దావీదు కూడా అంటున్నాడు, నన్ను ఎందుకు విననాడావు అని దావీదు భద్రుడు 22వ కీర్తన 1వ వచనంలో కూడా అంటూ ఉంటున్నాడు. దేవుడు కూడా అంటూ ఉంటున్నాడు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన జీవితాలను ఒక్కసారి ఈ సమయంలో ఎవరికి వారు ప్రార్థన చేసుకున్నాము. ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. అందరూ తాను ముసుకేసుకున్నామా? తాను ముసుకేసుకుంటే నీ ముఖం ఆయనకే కనపడాలి. నీ రోదన, వేదన, బాధ అంతా ఆయనకే అర్పించాలి. ఒకసారి ఎవరికి వారు